చాళుక్య రాజులు స్వయంగా పూజలు చేసిన లక్ష్మీ గణపతిని చూసారా? ఇది మన జిల్లాలోనే స్వయంభూగా పూజలు అందుకోవటం విశేషం. మరి మీరు తిలకించండి. ప్రాచీన కాలంలో సాక్షాత్తు చాళుక్య రాజులచే పూజలు అందుకున్న స్వయంభూ లక్ష్మీ గణపతి నేటికి పూజలు అందుకుంటూ మన జిల్లాలోనే స్వయంభూ లక్ష్మీ గణపతిగా విరాజిల్లుతున్న ఘనత ఆర్బీ పట్నం గ్రామానికే దక్కింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయ భూపాలపట్నం ఆర్బీ పట్నంగా పిలిచే ఈ గ్రామంలో స్థానిక రాఘవమ్మ చెరువు గొట్టుపై సుమారు 200 ఏళ్ల నుండి స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ చెరువు తవ్వకాలు నిర్వహించగా చాళుక్య రాజులు పూజలు చేసిన స్వయంభూ లక్ష్మీ గణపతి విగ్రహం లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు భక్తుల సహకారంతో దేవాలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి మీరు ఈ స్వయంభూ లక్ష్మీ గణపతిని దర్శించి ధరించండి. వేసిన ఉపయోగం ఉండదు. అగ్నిదేవుడికి స్వాహ స్వదాదేవి ఇద్దరు భార్యలు. భగవత్ రాయగోపాలపట్నం గ్రామం, పల్లెటూరు రాయగోపాలపట్నం గ్రామం మాది. గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊర్లో వెలిసి ఉన్నది. ఏంటంటే మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు. మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము. ఉంది ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక 3 గుళ్ళుగా మారింది. ఇక్కడ భక్తులు ఒక నమ్మకం, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి కొట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు కూడా కలిగారు. అలాగే పెద్దలందరూ ఒక విధంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఆయన ఏ కోరికలున్నా సరే సిద్ధించి ఆయురారోగ్యంతో కాచి కాపాడుతుంటారు. ఆయన చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది 3 గుళ్ళు ఏర్పాటు చేశారు. దినదిన ఒక ప్రవర్ధమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు. సరే, సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్? ఇది 9 అడుగులు, సుమారు 9 అడుగులు ఉంటుంది. 6 అడుగులు అడుగుతాం. ఈ విగ్రహాన్ని అప్పుడు పురాతన నుంచి చిన్నదే ఎదిరించి అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి తీసుకొచ్చారు. ట్రాలీ మీద మన రైల్వే పెద్దలో రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణతో ఉత్సవాలు చేసి గజారోహణ చేయించారు. ఏనుగు చేత అది ఉపయోగించేసి అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితో కూడా నవరాత్రులు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. బాగా చెప్పండి.